వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। आत्मसम्भाविता स्तब्धा धनमानमदान्विताः यजन्ते नाम यज्ञेस्ते दम्भेनाविधिपूर्वकम्। ముందర శ్లోకంలో అసుర సంపాదన ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చాలా చాలా విశదీకరించి తెలియజేశారు. అసుర గుణం ఉన్నటువంటి వాళ్ళు ఈ దృశ్య ప్రపంచాన్నే శాశ్వతమని నమ్మి క్షణికమైన పదార్థాల యందే విపరీతమైన ఆశతోటి ఆ ఆశతో ఆ వస్తువు సంపాదనని గొప్పగా తలుచుకుంటూ దాని మీదే అతి వ్యామోహంతో ఉంటూ ఉంటారు. కోరికలను అనుభవిస్తున్న కొద్దీ అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క కోరికని అనుభవిస్తూ ఇంకా ఎన్నింటినో అనుభవించాలని కుతూహలంతో ఉంటూ ఉంటారు. ఇంకా నేను చాలా గొప్పవాడిని, నాతో సమానమైన వాడు ఎవడూ లేడు అని విర్రవీగుతూ గర్వ అహంకారంతో ఉంటారు. దానివల్ల ఎప్పుడైతే అహంకారం పెరిగిపోయిందో విపరీతమైనటువంటి చిత్త వికారాలు, అంటే ఏమాత్రము సంబంధం లేనటువంటి పిచ్చి పిచ్చి పనులని సమాజంలో చేస్తూ ఉంటారు. దానివల్ల తర్వాత నెమ్మదిగా అశాంతికి లోనవుతారు. అది చేస్తున్నంతకాలం, అనుభవిస్తున్నంతకాలం దాని మీద రాబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించరు. తర్వాత చివరికి వచ్చేసరికి అశాంతికి లోనవుతారు. చివరికి ఘోర నరకాలనే పొందుతారు. ఇక్కడ చెప్పినటువంటి దుర్గుణాలన్నీ వివేకవంతుడు తప్పకుండా విడిచిపెట్టాలి అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇంకా ఈ శ్లోకంలో ధనము ఇంకా మిథ్య అహంకారముల వల్ల మోహితులమైపోయి వాటి మీద విపరీతమైన ఆశతోటి ఉంటూ చాలా కృతార్థులమైపోయాం, మేము అన్నీ సాధించేసామని తెలుసుకుంటూ నిరంతరము గర్వంతో ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి విధి నియమాలని పాటింపకుండగా దంభంతో వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలను కూడా సరిగ్గా చేయరు. వీళ్ళు చేసేదే కరెక్టు నిజము అనుకుంటూ ఉంటారు. ఎలాగంటే ప్రామాణికతను కానీ శాస్త్రాన్ని కానీ లెక్క చేయరు. వాళ్ళకి వాళ్ళే సర్వజ్ఞులు అని అనేసుకుంటూ అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే కొత్త కొత్త యజ్ఞాలని, కొత్త కొత్త కార్యాలని వాళ్ళ మీద వాళ్ళు నిర్వహించేసుకుంటూ ఉంటారట. ప్రామాణికత ఎందు అంటే ఏదైతే శాస్త్రంతో చెప్పబడిందో వాటిని పట్టించుకోరు. పైగా అటువంటి వాటి మీద విశ్వాసం ఉండదు. కూడబెట్టిన ధనాన్ని అంతటినీ కూడా మిథ్యాహంకారాలు కలిగినటువంటి మోహం వల్లనే ఇటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. కనుక అటువంటి అసుర స్వభావాలు కొన్నిసార్లు ప్రచారకులుగా రూపమెత్తుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మాటలతోటి జనులని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. ధర్మ సంస్కర్తలుగా లేదా భగవద్ అవతారాలుగా ప్రసిద్ధి పొందుతూ ఉంటారు. యజ్ఞాచరణ ప్రదర్శనము, వివిధ దేవతార్చనము, స్వయంగా తమకొక భగవాను సృష్టించుకోవడం వంటివన్నీ కూడా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అయితే పాపం సామాన్య జనులు వాళ్ళని భగవంతుడిగా ప్రచారం చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అజ్ఞానులు వాళ్ళని ధర్మ నియమాలని ఎందు కానీ ఆధ్యాత్మిక జ్ఞానములు ఎందు కానీ ఏమాత్రము అభివృద్ధి చెందిన వాళ్ళు అని తలుస్తూ ఉంటారు. వాళ్ళే చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు, వీళ్ళ వల్ల చాలా సమాజానికి చాలా ప్రయోజనం కలుగుతుంది, వ్యక్తిగతంగా మనకు చాలా ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు సన్యాస దుస్తులు ధరించి అన్ని రకములైన హేయ కార్యాలను చేస్తూ ఉంటారు. జగత్తులో సన్యాసి అయిన వానికి ఎటువంటి నియమ నిబంధనలున్నా వాళ్ళు అవన్నీ లెక్క చేయరు. ఎవరి మార్గాన్ని వారే తయారు చేసేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అనుసరించవలసినటువంటి ప్రామాణిక పద్ధతి అన్నది లేకపోవడం వలన వాళ్ళు చేసేదే వాళ్ళు నిజము, వాళ్ళు చేసేదే స్వచ్ఛము అని భావిస్తూ ఉంటారు. నియమ నిబంధనలు లెక్క చేయకుండా, ఏమాత్రము దాని గురించి భయపడకుండా అవిధిపూర్వకం అను పదం ఇక్కడ ప్రత్యేకించి చెప్పడం వల్ల ఇవన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి అసుర సంపద కలిగినటువంటి వాళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది. జై గురుదత్త.